హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 129వ వీడియో. 128వ వీడియోలో మీకు క్వశ్చన్స్ ఇచ్చాను ట్రాన్స్లేషన్ గురించి. ఇంగ్లీష్లో తెలుగులో 11 వాక్యాలు, వాటికి ఆన్సర్సే ఈ వీడియో. ఆన్సర్స్ వీడియో 129వ వీడియో ఇక్కడ రాశాను ఆన్సర్స్ అని. ఆ 11 వాక్యాలకు మీకు ఆన్సర్స్ ఇక్కడ రాశాను. మీరు ఆన్సర్స్ అన్నీ కూడా బాగా పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి. మొత్తం 11 సెంటెన్సెస్. ఒక్కొక్క వాక్యం మీకు చదువుతాను నేను. ఆ వాక్యాన్ని బట్టి మీరు అలా కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఫస్ట్ వాక్యం వచ్చేసి, నేను నిన్న ఉదయం 9 గంటలకు రెస్టారెంట్ వెళ్ళాను. 9 గంటలకు రెస్టారెంట్ వెళ్ళాను, జరిగిపోయింది పని. ఇది అందుకే వర్బ్ సెకండ్ ఫామ్ వాడాలి. ఐ వెంట్ టు రెస్టారెంట్ ఎట్ 9 AM ఎస్టర్డే. ఇది మొదటి వాక్యం. రెండో వాక్యం వచ్చేసి, నేను వెయిటర్ కొరకు 5 నిమిషాలు వెయిట్ చేస్తూ ఉన్నాను. అంటే వెయిట్ చేస్తాను, జరుగుతున్న పని, పాస్ట్లో కంటిన్యూస్ ఇది. అందుకని ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ వెయిటర్ ఫర్ 5 minutes. 5 నిమిషాలు వెయిట్ చేస్తూ ఉన్నాను. అది రెండో వాక్యం. మూడో వాక్యం వచ్చేసి, వెయిటరు 9 గంటల 5 నిమిషాలకు వచ్చాడు. వెయిటర్ సెకండ్ అనమాట, జరిగిపోయింది వరకు, సెకండ్ ఫామ్. కేమ్ ఎట్ 9:05 AM. 9 గంటల 5 నిమిషాలకు వచ్చాడు. నాలుగో వాక్యం వచ్చేసి, నేను మసాలా దోశ ఆర్డర్ చేశాను. జరిగిపోయింది, ఆర్డర్ చేశానని. అందుకనే ఐ ఆర్డర్డ్ మసాలా దోశ. ఇది నాలుగో వాక్యం. ఐదో వాక్యం వచ్చేసి, నా ఫ్రెండ్ అప్పుడు వచ్చాడు. నా ఫ్రెండ్ అప్పుడు వచ్చాడు, జరిగిపోయింది, పాస్ట్ సింపుల్లో రెండోది వాడాలి వర్బు. మై ఫ్రెండ్ కేమ్ ఎట్ దట్ టైమ్. అది ఐదో వాక్యం. ఆరో వాక్యం వచ్చేసి, మేము ఇద్దరము 9 వరకు మాట్లాడుకుంటూ ఉన్నాము. జరుగుతుంది ఆ పని, పాస్ట్లో కంటిన్యూస్. అందుకనే వి బోత్ వర్ టాకింగ్ టిల్ 9:15 AM. 9 వరకు మాట్లాడుకుంటూ ఉన్నాము. నాకు ఆకలి వేస్తుంది అంటే ఐ వాజ్ ఫీలింగ్ హంగ్రీ, లేదా ఐ వాజ్ గెట్టింగ్ హంగ్రీ అనొచ్చు, ఐ వాజ్ హంగ్రీ, ఏదైనా వాడచ్చు. కరెక్ట్గా ఐ వాజ్ ఫీలింగ్ హంగ్రీ, నాకు ఆకలి వేస్తుంది. అప్పుడు మళ్ళీ ఎనిమిదో వాక్యం వచ్చేసి, వెయిటర్ అప్పుడు దోశ తెచ్చాడు. అది కూడా పాస్ట్ సింపుల్ వర్బ్ రెండో ఫామ్ వాడాలి. తెచ్చాడు, జరిగిపోయింది. వెయిటర్ బ్రాట్ దోశ ఎట్ దట్ టైం, అప్పుడు ఆ సమయానికి అని. ఓకే. తొమ్మిదో వాక్యం వచ్చేసి, మేమిద్దరము 9:30 వరకు దోశ తింటూ ఉన్నాము. అది పాస్ట్లో జరుగుతుంది పని, ఇద్దరం ఫ్రెండ్స్ తింటాం ఈ దోశ. అప్పుడు వి బోత్ వర్ ఈటింగ్ దోశ టిల్ 9:30 AM. 9 గంటల 30 నిమిషాల వరకు అంటాం కాబట్టి టిల్. పదోది వచ్చేసి, నేను బిల్లు చెల్లిస్తుండగా నా ఫ్రెండ్ బిల్లు చెల్లించాడు. అంటే నేను చెల్లిద్దాం అనుకుంటున్నాను, అతను సడన్గా పే చేశాడు బిల్లు. అందుకని అప్పుడు ఆ వాక్యం ఎలా వాడాలి? మై ఫ్రెండ్ పేడ్ బిల్, ఓకే, వెన్ ఐ వాజ్ పేయింగ్. మై ఫ్రెండ్ పేడ్ బిల్ వెన్ ఐ వాజ్ పేయింగ్. ఇట్లా పే చేద్దాం అనుకుంటాను, మా ఫ్రెండ్ పే చేశాడు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి, మేము మా హౌజెస్కు 9:35 రిటర్న్ అవుతున్నాము. ఇది కూడా పాస్ట్ కంటిన్యూస్. 9:35 ఆ సమయానికి ఆ పని జరుగుతుంది. ఏం జరుగుతుంది? వీళ్ళు ఇంటికి రిటర్న్ అవుతున్నారు. ఆ వాక్యం ఎలా చెప్పాలి? వి వర్ రిటర్నింగ్ టు అవర్ హౌజెస్ ఎట్ 9:35 AM ఇస్తాడు. నేను ఉదయం 9:30 మేము ఇంటికి తిరిగి వెళ్తున్నాము, రిటర్న్ అవుతున్నాము. మీరు ఇవన్నీ అర్థమే అనుకుంటాను. 11 సెంటెన్స్ తెలుగు టు ఇంగ్లీషు. ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు మీరు చూసుకోండి. మీకు చూసుకుంటే ఈజీ కరెక్ట్ చేసుకోండి. మీరు ఏమైనా తప్పులు కనుక రాసినట్టయితే, మీకు మళ్ళీ ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ట్రాన్స్లేషన్ చాప్టర్. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ టు స్పీక్ వెన్ ఎవర్ యూ వాంట్ టు స్పీక్ టు ఎనీబడి ఎల్స్ పర్ఫెక్ట్లీ వితౌట్ ఎనీ డౌట్ అండ్ హెసిటేషన్. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఐ హోప్ యూ కెన్ ప్రాక్టీస్ అ లాట్. ఓకే. ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్స్ అ లాట్.